పాప చెప్పింది గదా! తాతయ్య ఇలా జేస్తున్నాడు, తాత ఇలా జేస్తున్నాడు, ఈ విధంగా చేసినాడు, టచ్ చేస్తున్నాడు, నోరు మూసిపెట్టినాడు అని జెప్పి ఇంత చేసినప్పుడు, ప్రసాద్ అన్న నువ్వు నా వీడియో చూసినట్లయితే నాదొక సలహా. ఎందుకంటే పర్సనల్‌గా మీ ఫోన్ నంబర్ అయితే నా కాడ లేదు. హాయ్ అన్న, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. నేను రాత్రి నుంచి యూట్యూబ్‌లో గానీ, టిక్‌టాక్‌లో గానీ పరిగెడుతుందనమాట వీడియో. ప్రసాద్ అన్న యూట్యూబర్ ఉన్నాడు గదా! చాలా వీడియో చేస్తుంటాడు, కామెడీ వీడియోసు. నిన్న వీడియో గూడా చాలా బాధపడుతూ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. అది మీకు ఆ విషయాలన్నీ ఇతర వీడియోల్లో మీరు చూసే ఉంటారు. సో, నా అభిప్రాయం ఏందంటే, ప్రసాద్ అన్న నువ్వు నా వీడియో చూసినట్లయితే నాదొక సలహా. ఎందుకంటే పర్సనల్‌గా మీ ఫోన్ నంబర్ అయితే నా కాడ లేదు. నా వీడియో మీ వరకు వచ్చినట్లయితే నా చిన్న సలహా. చిన్నోడినో, పెద్దోడినో నాకు తెలీదు. సో, ఇంత పని చేసావు గాబట్టి, ఇది జరిగింది గాబట్టి, మీ కూతురంటే ఎంత ఇష్టమో నాకైతే ఇప్పటికి అర్థమవుతుంది. చూసే వ్యూవర్స్‌కి గూడా, ప్రజలకు గూడా చాలా అర్థమైందనమాట. ఆవేశంలో చేసావో, లేకపోతే ఇంకొక విధంగా అయితే మనసులో ఏదన్నా ఉండి చేసావో తెలీదు గానీ, నాకైతే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నావేమో అని కొంచెం అనిపించింది. సో, ఇంకొక రకంగా అయితే ఇదే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే, నువ్వు కోవిడ్‌కి రాకూడదని నా అభిప్రాయం. ఎందుకంటే, ఆడపిల్ల గాబట్టి, ఇంగా మెచ్యూర్ అయ్యే టైం అది. సో, మీ వైఫ్ గానీ, మీరు గానీ, ఎవరైనా ఇద్దరు ఉండి కింద చిన్న కూలి పని చేసుకొని బతికి ఆ అమ్మాయిని చాక్కున్నా వీడియో మీ వరకు వచ్చినట్లయితే నా చిన్న సలహా. చిన్నోడినో, పెద్దోడినో నాకు తెలీదు. సో, ఇంత పని చేసావు గాబట్టి, ఇది జరిగింది గాబట్టి, మీ కూతురంటే ఎంత ఇష్టమో నాకైతే ఇప్పటికి అర్థమవుతుంది. చూసే వ్యూవర్స్‌కి గూడా, ప్రజలకు గూడా చాలా అర్థమైందనమాట. ఆవేశంలో చేసావో, లేకపోతే ఇంకొక విధంగా అయితే మనసులో ఏదన్నా ఉండి చేసావో తెలీదు గానీ, నాకైతే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నావేమో అని కొంచెం అనిపించింది. సో, ఇంకొక రకంగా అయితే ఇదే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే, నువ్వు కోవిడ్‌కి రాకూడదని నా అభిప్రాయం. ఎందుకంటే, ఆడపిల్ల గాబట్టి, ఇంగా మెచ్యూర్ అయ్యే టైం అది. సో, మీ వైఫ్ గానీ, మీరు గానీ, ఎవరైనా ఇద్దరు ఉండి కింద చిన్న కూలి పని చేసుకొని బతికి ఆ అమ్మాయిని చాక్కున్నా ఆ అమ్మాయి లైఫ్ చాలా ఫ్యూచర్ బాగుంటుంది. ఎందుకంటే, పక్కన వాళ్ళు చూసేది వేరు, కనుక్కున్న అమ్మా నాన్న చూసేది వేరు. ఓకేనా? ఇంట్లో వాళ్ళు చూసేంతగా బయట వాళ్ళు చూడరనమాట. ఎందుకంటే, సో, మీ రిలేటివ్సే కావచ్చు. నాకైతే మీ భార్యని ఇంటికాడనే పెట్టేసి మీరొచ్చి ఇక్కడ సంపాదించుకోవచ్చు. అంతగా ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా ఉంటే. లేదంటే నేను చేయలేను, నేనే కాపాడుకుంటాను అని నేను నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి అనుకునేట్టుగా ఉంటే మీరే ఇంటికాడుండి ఏదో కూలి పనైనా చేసుకొని మీ బిడ్డనైతే చాక్కోవచ్చు. అంటే పాప మెచ్యూర్ అయ్యే టైం కాబట్టి ఖచ్చితంగా కన్న తల్లయితే దగ్గర ఉండాలి. ఎందుకంటే ఆ అమ్మాయి పర్సనల్ విషయాలు చెప్పుకోలేదు కాబట్టి మీకు, మీ భార్య అయితే ఇంటికాడుండి చూసి సాక్కోవచ్చు. మీరు ఇక్కడ డబ్బులు పంపించి చేసుకోవచ్చు. లేదు మా ఫ్యామిలీ ఇంకా బాగుండాలి, మా బిడ్డను బాగా చూసుకోవాలనుకుంటే ఇద్దరు ఉండి కూలి పనికి పోయో, లేకపోతే ఇంకేమైనా జాబ్ చేస్తో, ఇక్కడ మీ కోవిడ్‌లో ఏం చేస్తున్నారో దానికన్నా తక్కువ జీతంలోనే మీ బిడ్డ కోసం ఆలోచించండి. ఓకేనా? ఇంకొక నిర్ణయాలు తీసుకోకుండా, ఇంకొకసారి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా, మీరు ఇంత ఇష్యూ జరిగింది కాబట్టి మీ మీద కూడా పగబట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎవరో కాదు, మీ రిలేటివ్సే. సో, ఇప్పటివరకు మీరు చేస్తూ ఉన్న పనులు, మీరు మీ బిడ్డపై ఎంతో ఇష్టంగా, ప్రేమతో ఇన్ని రోజులు సాక్కొని, మీరు ఇక్కడికొచ్చి గల్ఫ్ కంట్రీకి వచ్చి సంపాదించి నీ బిడ్డను నువ్వైతే సాక్కుంటున్నావు. చాలా అంటే చాలా గ్రేట్. మీ వైఫ్ కూడా నా కూతురు భవిష్యత్తు కోసం, మా కూతురు బాగుండాలి, మా అమ్మాయి బాగా చదువుకోవాలి, మంచి ఫ్యూచర్‌లో ఉండాలి అని చెప్పి మీ ఇద్దరు వచ్చేసి ఇక్కడ ఫ్యామిలీని అయితే పోషించుకుంటున్నారు. సో, దానికి చాలా అంటే చాలా గ్రేట్ అనమాట. సో, నాకైతే నేనే అనిపిస్తున్నా. నా సలహా ఏందంటే, ఇంకా అంత ఆశకు అత్యాశ లేకుండా ఒకరింటికాడుండి, అదేవిధంగా ఈ విషయంలో వచ్చేసి మీరు పోలీస్ కేస్ అయితే పెట్టారని చెప్పి అంటున్నారు. వాళ్ళు రియాక్ట్ కాలేదు అని చెప్పి నువ్వు వీడియోలో చాలా అంటే చాలా బాధ పెట్టావన్నమాట. సో, ఎందుకు అంటే
చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే అనిపిస్తుంది పోలీస్ వాళ్ళు ఎందుకు రియాక్ట్ కాలేదంటే పెద్దగా అతను ఎవరో కాదు మీ రిలేటివ్స్ కాబట్టి ఇప్పుడు కాకుండా రేపైనా తెలుసుకుంటాడు పెద్ద అయినా లేదా మీరైనా జాగ్రత్త పడతారని చెప్పి సర్దుబాటు చేసే ప్రయత్నం అయితే చేశారు తప్ప మీరు ఏదో మిమ్మల్ని సహాయం చేయకూడదునో లేకనో అంటే డబ్బులు తీసుకునో ఏదో అని నా అభిప్రాయం అనమాట. అక్కడేం జరిగిందో మీరు స్పాట్లో ఉండి తెలుసుకుంటారు మీకే తెలియాలి. సో నా అభిప్రాయం అయితే మీరు చేసిన వీడియో బట్టి నేను వీడియో చేస్తున్నా. అది విషయము. వాళ్ళు ఎందుకైతే రియాక్ట్ కాలేదో అంటే రియాక్ట్ అయ్యారు, కొన్ని ఎక్కువగా రియాక్ట్ అయ్యింటే ఇంతవరకు వస్తుందో లేకపోతే ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి వాళ్ళు కూడా గ్రహించలేదేమో. సో అదంతా దేవుడికే తెలియాలి. అదేవిధంగా వీడియోలో మీరు చాలా అంటే చాలా బాధపడుతూ పెట్టారు వీడియో. మీ పాప అయితే ఏం చెప్పిందో మీరు కూడా అలాగే చెప్పారు. నా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తున్నాడని, నోరు మూసిపెట్టాడని, గట్టిగా నాకు భయం వేసింది, ఒకవేళ ఊపిరి ఆడక చనిపోయి ఉంటే అని చెప్పి బాధపడి వీడియో ఎత్తి పెట్టారు. సో ఇన్ కేస్ మీరు ఈ పని చేయకుండా ఉంటే మీరు ఇక్కడే ఉంటారు. ఎదురులే మా రిలేటివ్ కదా అని చెప్పి ఇక్కడే ఉంటారు. మీ భార్య కూడా ఇక్కడే వచ్చిపోయింది అంటున్నారు కాబట్టి సో యాజ్ ఈజీగా రోజులు జరుగుతూ ఉన్నాయి. పాప అయితే ఇంకా కొంచెం మెచ్యూర్ అయ్యిండు. ఇంకా రాబోయే రోజుల్లో అయితే మీరు ఇక్కడ లేరు కాబట్టి ఇదే చనువుగా తీసుకొని ఇంకా ఏమైనా చేయగలుగుతాడు ఆ మనిషి. ఇప్పుడు మీరు ఈ పని చేసుకున్నామంటే భవిష్యత్తులో కూడా అదే పని జరుగుండు, ఇంకా పెద్దగా జరుగుండు. ఈ ప్రాసెస్లో అతను చేసే తప్పుల్లో ఏమి ఒక్క మిస్టేక్ చేసినా ఆ పాప అయితే చనిపోయే అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే ముక్కు మూసిపెట్టేటప్పుడు నోరు మూసిపెట్టేటప్పుడు గాలాడకున్నా కానీ అలాంటి పరిస్థితుల్లో ఊపిరాడ చనిపోయి ఉండొచ్చు. అంత పెద్ద మనిషి అతనికి చిన్న పాప మీద పడున్నా చనిపోయింది అనుకుంటేనే నాకు కూడా నా షివరింగ్ అది భయంలాగా అనిపిస్తుంది అనమాట. మీకు కనిపించలా. సో మీరు చేసింది అయితే కరెక్ట్. నాకైతే చట్టాన్ని కొంచెం ఒక విధంగా ఒకరు ఆలోచించుంటే సరిపోయిందో అని నా అభిప్రాయము. మీకు ఆవేశంలో మీ కూతురు చెప్పే విధానంలో బట్టి మాకు కూడా చాలా అంటే చాలా బాధ కలిగిందనమాట. సో మీరు కూడా కాస్త ఇప్పుడు ఇంతవరకు జరిగింది వదిలేసి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, మొత్తం వ్యూవర్స్ చూసేవాళ్ళు కూడా మీకు ఈ వివరాలన్నీ మిగతా వీడియోల్లో తెలిసే ఉంటుంది. అతని డీటెయిల్స్ మొత్తం అతని స్టోరీ చెప్పాడు కాబట్టి దాదాపుగా 65,000 దాకా మంది చూశారు ఆ వీడియో. 65,000 మందికి చెప్పిన విషయాలు నేను చెప్పాలని పని లేదు. సో నా సలహా అయితే ప్రసాదానికి అయితే ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను అనమాట. తోటి యూట్యూబర్గా అన్న చాలా కామెడీ వీడియోస్ కానీ లాంగ్వేజ్ కానీ చాలా బాగుంటుంది. చాలా కష్టపడతాడు అన్న. అందువల్ల నాకు కూడా కొంచెం అభిమానం కలిగే కొంచెం ధైర్యం అయితే చెప్దామని చెప్పి వీడియో చేసి పెడుతున్నా. సో ఇంకొక విషయానికి వస్తే మీ మరదళ్ళు అంటే మీ మదర్ బుజ్జమ్మ అని ఉన్నారు కదా. సో వాళ్ళైనా మా తండ్రిని మా మనిషిని చనిపేసినాడు కాబట్టి ఇంకా కానీ మీ పాప అక్కడ ఉంటే వాళ్ళ కాడ ఉండిందనుకో, అది కడుపులో పెట్టుకొని అది మనసులో పెట్టుకొని మీ పాపను ఏమైనా చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో నేను చెప్పాను కదా ఫస్ట్లో, మీరు ఇంకా పోయారు కాబట్టి స్టాప్ అయిపోయి ఇద్దరు ఉండైనా ఇంక నుంచి అయినా మీరు సంపాదించుకుని చాలు. ఓకేనా. మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని రన్ చేసుకుంటూ ఇప్పుడు వెంకీ అన్న ఉన్నాడు కదా రాజంపేట అతను, అదేవిధంగా లైఫ్ సెటిల్ చేసుకొని పాప పేరుతో ఏమన్నా బ్యాంక్ బ్యాలెన్స్ అయినా చేసేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని అమ్మాయిని సేఫ్గా చూసుకొని. ఎందుకంటే ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే పాప అంటే ఎంత ఇష్టమో మర్డర్ చేసే వరకు వెళ్ళిపోయారంటే పాప అంటే మీకు ఎంత ఇష్టమో అర్థమవుతుందన్నమాట. రేపు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వచ్చి పాప కాలేజీలో కానీ ఇంకా ఇతర ప్రాంతాల్లో కానీ ఎవరైనా అబ్బాయిలు కానీ ఎవరైనా ఏడిపించినట్లయితే చూడండిరా మా నాన్న నా కోసం మర్డర్ చేసాడు అని చెప్పి కాలర్ ఎగరేసుకొని తిరుగుతూ ఉంటుంది అనమాట రేపు. సో అమ్మాయిని టచ్ చేయడానికి కూడా బయట భయపడతారు. నేనైతే బాగా చూసుకోండి, బాగా ఇన్స్పిరేషన్గా చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు ధైర్యంగా ఉండాలి ఫస్ట్. ఇదే విషయము పాప కానీ ఏదైనా అయింటే టీవీ ఛానల్లో కానీ యూట్యూబ్లో కానీ ఎంత హల్చల్ చేసిండో. సో నువ్వు కొంచెం మేలుకొని నీ పాపనైతే కాపాడుకున్నావు. సో దానికి హ్యాట్స్ ఆఫ్. అయితే జరిగిపోయినప్పుడు బాధపడకుండా జరగక ముందే కాపాడుకున్నావు. ఇదే జరిగి ఉంటే మీరు అన్ని సంవత్సరాలు కాపాడుకునింది వేస్ట్.
ఇక్కడికి వచ్చి మీ పాప కోసం కష్టపడింది వేస్ట్. మీ పాపే లేకుండా ఉంటే మీరు ఇక్కడికి వచ్చి సంపాదించుకొని మీ నెత్తిన వేసుకుంటారా? సరేనా? మీరు ఎంత ఆశతో వచ్చుంటారు కోవిడ్లో కన్నా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చంది ఏంటంటే, ఫస్ట్ మీరు ఇక్కడ ఉన్నప్పుడే మీ ఇంటికాడ బుజ్జమ్మ అంటారు కదా, ఆమె ఎవరో మీ మరదలా ఎవరా, అప్పుడే కన్నా పాప అయితే చెప్పింది కదా. అప్పుడు పాప చెప్పినప్పుడు అప్పుడే రియాక్ట్ అయ్యింటే ఇంతవరకు ఒక ప్రాణం పోయి ఉండేది కాదు, పాపకి ఇంత జరిగేది కాదు. మీరైనా ఆలోచించి ఏదో చేసి అండర్స్టాండింగ్ చేసిండు, లేదా వాళ్ళైనా అడగకపోవడం తప్పు. పాప చెప్పింది కదా, తాతయ్య ఇలా చేస్తున్నాడు, తాత ఇలా చేస్తున్నాడు, ఈ విధంగా చేసినాడు, టచ్ చేస్తున్నాడు, నోరు మూసి పెట్టినాడు అని చెప్పి ఇంత చేసినప్పుడు నువ్వు ఎవరికి చెప్పొద్దు, ఎక్కడ చెప్పొద్దు అని చెప్పి పాప నోరైతే కుక్కేశారు. సో అక్కడే స్టార్ట్ అయింది అనమాట. ఇదే అనుసుగా తీసుకొని ఒక్కసారి చేసినప్పుడు, అరే నన్ను ఏం అనలేదే ఇల్లు, అమ్మ నాన్న కోవిడ్లో ఉన్నారు, నన్ను అడిగేది ఎవరు, పక్కన పిన్ని బాబాయ్ ఉన్నారు, వాళ్ళేంది పాప స్కూల్కి పోయి వస్తుంటుంది, ఆయన అక్కడే ఉన్నాడు, ఆయన ఇది అలుసుగా తీసుకొని భయం లేకుండా పోయింది ఆ మనిషికి. భయం అయితే లేదు ఆ మనిషికి. సో ఇదే విధంగా భయం లేదు కాబట్టి ఇంకొకసారి కూడా ట్రై చేయడానికి పాల్పడ్డాడు. ఇంకా ఏమైనా చేసిండో, పాపనైనా చంపవలసిండు ఆవిడ. ఇదే విధంగా ఒక్కసారి వాళ్ళ నాన్న కానీ అదే ఆయన్ని కానీ అరుసుంటే కొంచెం భయపడి ఉండు. ఎందుకంటే పాపకు అండదండ ఉన్నారు, ఓహో నేను ఇలా చేస్తే నన్ను కొడతారని చంపుతారని చెప్పి భయమైనా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చనిపోకుండా ఉన్నాడు. అదే తప్పు. ముందు అడగకపోవటం తప్పు చాలా.